ఈరోజు అన్ని కథలే. ఇప్పుడు కూడా ఒక సింహం నక్కనంటుంది, గాడిదని తీసుకురా, నాకు దాన్ని తినాలని ఉంది అంటే ఓకే అనేసి గాడిద దాని దగ్గరికి వెళ్ళి, నిన్ను సింహం రాజుని చేస్తుందట, రా అంటుంది. వస్తుంది. వచ్చిన సింహం ఆవేశపడిపోయి దాని మీద ఉరుకుతుంది. ఉరికితే ఆ ఉరికినప్పుడు తన పంజాతో 2 చెవులు తగులుతాయి. తగిలినప్పుడు ఆ చెవులు పడిపోతాయి, తినేస్తుంది. మళ్ళీ సింహం చెప్తుంది దాన్ని తీసుకురా అని. అంటే నక్క అంటది, మళ్ళీ ఎందుకు నువ్వు అలా పారిపోతే నీకు తన పంజాతో చెవులు తగిలి ఈసారి రా అనేసి అంటుంది. మళ్ళీ గాడిద వెళ్తుంది. ఈసారి పని చేసినప్పుడు ఏంటి, తోక తెగిపోద్ది. తోక తెగిపోతే అప్పుడు చెప్తుంది, నీకు కూర్చోడానికి తోక అడ్డొస్తుంది అనేసి తోక తీసింది అంటుంది. మళ్ళీ సింహం మళ్ళీ అలాగే చెప్తే నక్కుతాడు. మళ్ళీ గాడి దగ్గరికి వెళ్ళి, ఈసారి నిజంగా మరి నేను నా రాజుని చేస్తానంటే, ఇది ఏంటండి, ఒకసారి మోసపోవచ్చు కానీ 1, 2, 3, 4 సార్లు మోసపోతే తప్పెవరిది? మనది. అలాగా ఇది వెళ్ళిపోద్ది. ఈసారి సింహం చంపేస్తుంది. ఇప్పుడు నక్క అంటుంది, దాన్ని చంపేసాం కదా, దాని మెదడు, దాని గుండెకాయ, తన లెవెల్ తీసుకొని రా అంట. ఈ నక్క దాని మెదడు తినేస్తుంది. తినేసి ఈ లెవెల్ గుండెకాయ తీసుకెళ్ళి, ఏంటి దాని మెదడుని తీసుకెళ్ళమంటే అని చెప్పాను కదా అంటే, దానికి మెదడు నుంచి మీ దగ్గరికి ఎందుకండి 1, 2, 3 సార్లు వస్తుంది. ఒకసారి తెలివైన గాడిద ఒకసారి మోసపోద్ది, కానీ తెలివి తక్కువ గాడిద కదా, దానికి మెదడు లేదు అనేసి చెప్తుంది. అంటే ఇక్కడ గాడిదకి మెదడు లేదు, సింహానికి మెదడు లేదు. ఈ నక్కకి మాత్రం చాలా తెలివి ఉంది. సో ఫ్రెండ్స్, ఈ కథ అర్థమైంది అనుకుంటా.